ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ దుమ్ము రేపిందని చెప్పొచ్చు. పూర్తిగా 30కి పైగా కార్పొరేషన్ స్థానాలను గెలుచుకుని మేయర్ పీఠాన్ని దక్కించుకునేటువంటి దిశగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం కరీంనగర్ బీజేపీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. భారీగా ఇక్కడికి బీజేపీ శ్రేణులందరూ కూడా తరలి వస్తున్నారు. గెలిచినటువంటి అభ్యర్థులు కూడా వచ్చి బండి సంజయ్ని కలిసి ఇక్కడ వెళ్ళిపోతున్నారు. మొత్తం ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఆఫీస్ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలంతా కూడా బీజేపీ సంబంధించి నినాదాలు చేస్తున్నారు. వారి యొక్క ఆనందాలని కేరింతలతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, ఇంత భారీ స్థాయిలో సీట్లు వస్తాయి అనుకున్నారు కరీంనగర్? బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీని అన్ని జిల్లాల కంటే కూడా తను ఒక్కరే క్యాంపెయినింగ్ చేసి ఇంత మెజార్టీ వస్తుంది అని చెప్పేసి మేము అందరం కూడా అనుకోవడం జరిగింది. అదేవిధంగా వారు అంటే ఈ 15-20 రోజుల నుండి కూడా ప్రతి డివిజన్కి వెళ్ళి వారే ప్రత్యేకంగా క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. అట్లా మేము తనైతే ఎంత మెజార్టీతో ఎంపీ గెలిచాడో అదేవిధంగా ఈరోజు మేయర్ పీఠం మేము ఎగరవేస్తున్నాం కరీంనగర్లో. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎట్లా ఇప్పుడు రాబోయే రోజులు ఎట్లా ఏం చేయబోతున్నారు మేడం? కార్పొరేషన్ మేయర్ కూడా దక్కించుకోబోతున్నారు. కరీంనగర్లో ఆల్రెడీ బండి సంజయ్ గారు ఉన్నారు. మున్సిపాలిటీ కూడా బీజేపీ చేతిలోకి వచ్చింది కాబట్టి ఏ రకంగా ముందుకు వెళ్ళే అవకాశం? మేము ఎప్పటి నుండో అనుకున్నాము ఇక్కడ కరీంనగర్లో ఖచ్చితంగా కాషాయ జెండా ఎగరేస్తామని చెప్పి అనుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు ముందుకు పోతాం. దీంతో మరింత బలోపేతం చెందింది అనుకోవచ్చా కరీంనగర్లో బీజేపీ? చాలా. అసలు ఒకే కార్పొరేటర్ బండి సంజయ్ గారు ఉండే, తర్వాత 2 మంది రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ మాకు 13 ఉండే. 13 నుండి ఇవాళ మేము 30+కి వచ్చినామంటే చాలా ఎదిగినట్టే కదా పార్టీ కూడా. మాకు ఇది చాలా సంతోషంగా ఉంది. అంటే మేము ఊహించినాము అంతకంటే రెట్టింపు కూడా మాకు ఈరోజు కరీంనగర్లో ఇంత మెజార్టీ రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే మొదటి నుంచి కూడా కరీంనగర్ కార్పొరేషన్ మేము కైవసం చేసుకుంటాను ఒకే పట్టుదలతో బండి సంజయ్ యువకులను యూత్లను ప్రతి ఒక్క ఓటర్ను ఆకర్షించుండు. అదే ఆకర్షణతోటి అదే బలంతో అదే పట్టుదలతో బీజేపీ ఈరోజు కార్పొరేషన్ కైవసం చేసుకుంటూ అతని యొక్క పట్టుదలతో బండి సంజయ్ యొక్క నాయకత్వంలో బీజేపీ రాను ముందు ఎంతో అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో తెలంగాణలో చాలా ముందుకెళ్తుంది. తెలంగాణ సీఎం బండి సంజయ్ గారు అవుతారు. చూద్దాం. ప్రస్తుతానికి బండి సంజయ్ గారు కూడా వస్తున్నట్టుగా కనపడుతుంది. వారు ఈ యొక్క గెలుపుకు సంబంధించి మాట్లాడేటువంటి అవకాశం ఉంది మీడియా తోటి. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.